హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. సౌదీ అరేబియా రాజ్యం తన భూ సరిహద్దులన్నింటినీ ఎవరూ అడగకుండానే తెరిచింది. ఇది దాని స్వాభావిక దాతృత్వం, నిజమైన మరియు సోదర సహకారం మరియు డ్రోన్ మరియు క్షిపణి దాడుల మధ్య బాధ్యతాయుత భావనకు నిదర్శనమని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. 1990లో క్రూరమైన ఇరాకీ దండయాత్ర ప్రారంభ గంటల నుండి చూపించినట్లుగా విశ్వసనీయ భాగస్వామిగా నిరూపించుకున్న సౌదీ సోదరులకు ఇది వింత కాదని వర్గాలు వార్తా పత్రికకు ఒక ప్రకటనలో ఎత్తి చూపాయి. ఒక గొప్ప సంఘంలో సౌదీ అరేబియా రాజ్యంలోని మన సోదరులకు ఆచారంగా కువైట్లోకి ప్రవేశించడానికి మరియు నిష్క్రమించడానికి అన్ని సరిహద్దులను తెరవాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. అన్ని వర్గాలు ధృవీకరించాయి. సౌదీ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ కువైట్తో కాప్చి సరిహద్దు వద్ద 44 లేన్లను తెరిచిందని, ఈ లేన్లు భూమి ద్వారా ప్రయాణించే వారందరికీ సేవ చేయడానికి 24 గంటలు పనిచేస్తాయని సూచిస్తుందని వర్గాలు వెల్లడించాయి. వారు ఈ మాజీ తూర్పు ఫ్రాన్సిస్కు కువైట్తో కలిపే కబ్జీ సరిహద్దు ద్వారా రద్దీని తగ్గించడం మరియు కదలికను సులభతరం చేయడం, పెద్ద రవాణా వాహనాలు మరియు సరుకులు ప్రవేశాన్ని సులభతరం చేయడం మరియు అవసరమైన సామాగ్రి కొరతను నివారించడానికి వస్తువుల రవాణాను క్రమబద్ధీకరించడం పెన్షన్ లక్ష్యంగా పెట్టుకుంది. వారు మా సౌదీ సోదరులకు మేము ఇలా చెబుతున్నాము: ఈ గొప్ప సోదర వైఖరికి ధన్యవాదాలు, గౌరవనీయమైన స్థానాలకు ధన్యవాదాలు, పొరుగు వారి మద్దతుకు ధన్యవాదాలు, మరియు సౌదీ అరేబియా మరియు కువైటీలను ఒకే దేశంగా, ఒకే ప్రజలు మరియు సోదరులుగా పరిగణించి ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా ఇబ్బందులను అధిగమించడానికి కృషి చేసే సౌదీ అరేబియా వైఖరికి ధన్యవాదాలు. సౌదీ అరేబియా మరియు కువైట్ సోదరులని మరియు వారి సంబంధం అనాది కాలం నుండి స్థాపించబడిందని మేము పునరుద్ఘాటిస్తున్నాము. అల్లాహ్ మా సోదరులకు సమృద్ధిగా ప్రతిఫలం ఇవ్వగాక. రాజకీయ నాయకత్వం ఆ దేశాలకు అనుగుణంగా కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ 24 గంటలు తన గరిష్ట ప్రయత్నాలను చేస్తోందని కూడా వారు నొక్కి చెప్పారు. కువైట్ మరియు సౌదీ అరేబియా మధ్య సంబంధం సహకారం మరియు ఏకీకరణ సూత్రాలపై ఆధారపడి ఉందని మంత్రిత్వ శాఖ పూర్తి తెలుసుకున్నని, దీనికి మరింత వివరణ అవసరం లేదని, సంక్షోభ సమయాలు జట్టు కృషి స్ఫూర్తితో అన్ని పాత్రలు ఒకదానికొకటి ఎలా పూరిస్తాయో స్పష్టంగా చూపిస్తాయని వారు పేర్కొన్నారు. 2 పవిత్ర మసీదుల సంరక్షకుడు రాజు ఫహద్ బిన్ అబ్దుల్లాజీజ్, అల్లాహ్ ఆయనపై దయచూపగాక, కువైట్ లేకుండా సౌదీ అరేబియా లేదు మరి సౌదీ అరేబియా లేకుండా కువైట్ లేదు. ఇది ఉమ్మడి ఉనికి, భౌగోళికం, చరిత్ర మరియు విధి అని వారు ఉటంకించారు. 2 దేశాల మధ్య ప్రయాణాన్ని సులభతరం చేయడంలో సౌదీ అరేబియా రాజ్యం చేస్తున్న ప్రయత్నాలను కువైట్ అభినందిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ ముఖ్యమైన సంఖ్య 2 సోదర దేశాల ఉమ్మడి విధిని ప్రతిబింబిస్తుందని ఎత్తి చూపారు. కువైట్ రాజ్యంతో తన బలమైన సంబంధాన్ని కొనసాగించడానికి ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉందని వారు అన్నారు. ఈ స్థానం కువైట్ ప్రజలలో లోతుగా ప్రతిధ్వనిస్తుంది మరియు 2 సోదర దేశాల మధ్య ఉన్న కీలకమైన బంధాన్ని నొక్కి చెబుతుంది. ఈ క్లిష్టమైన కాలం మన చారిత్రక నాయకుల నిజమైన స్వభావాన్ని వెల్లడిస్తుంది. వారు తమ సోదరులు బాధలను తగ్గించడంలో ఎటువంటి ప్రయత్నం చేయరు. ఇది మంచితనం రాజ్యానికి మా ప్రతిజ్ఞ అని వారు ముగించారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.